హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యువనాల్ వాక్స్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయల పులుసు ఎలా చేయాలో చూద్దాము. చేదు లేకుండా ఎలా చేస్తారో చూద్దాము సింపుల్ పద్ధతిలో. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక చిన్న కప్పు సైజు చెనిగ్గింజలు దూరదూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి మసాలాలోకి. అలాగే ఒక పెద్ద సైజు చింతపండు నానబెట్టుకోవాలి. 5 నుంచి 6 రెమ్మల కరివేపాకు తీసి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు తిరువాతకు ఒక 6 టీ స్పూన్ల నూనె తీసి పక్కన పెట్టుకోవాలి. పెద్ద సైజు టమాటాలు 3 నుంచి 4 కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పొయ్యి మీద బాండా పెట్టుకొని దాంట్లో 4 నుంచి 5 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. కొన్ని నూనెలో సాసవులు వేసుకోవాలి. వాటితో పాటు మనం దోశలో నానబోసే ఉద్దిబ్యాలు అంటారు, వాటిని కొన్ని తీసుకొని దాంట్లో వేయించుకోవాలి. అదితో పాటు కొద్దిగా శనగబ్యాలు వేసుకోవాలి నూనెలో. వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత తెల్లగడ్డలు 2 దంచి వేసుకోవాలి. వాటిని పచ్చి పోసన పోయేంత వరకు వేయించాలి నూనెలో. వేయించిన తర్వాత వాటితో పాటు కొన్ని లవంగాలు కూడా నూనెలో వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, గుప్పెడు కరివేపాకు నూనెలో వేసి తిరుమాత పెట్టుకోవాలి. అలాగే వీటిలోకి కొంతమంది ఏం చేస్తారంటే ఎర్రగడ్డలు వేస్తున్నారు, అలా వేయకండి. తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న కాకరకాయలు ఏం చేస్తారంటే లోపల ఉండే గుజ్జు మొత్తం తీసి బయట వరకు బాగా సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి నూనెలో. ఆ తర్వాత గుప్పెడు ఉప్పు వేసుకోండి రుచికి సరిపోయేంత. వాటితో పాటు పసుపు 2 టీ స్పూన్ల పసుపు వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. తరిగిన ముక్కలకు బాగా పట్టేట్టుగా దూరగా వేయించుకోండి, బాగా పచ్చివాసన పోయేంత వరకు. వేగిన తర్వాత మసాలాలోకి దూరగా వేయించుకున్న శనగగింజలు, అలాగే తెల్లగడ్డ ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ చింతపండు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి. మసాలా ముద్దలాగా చేసుకొని మసాలా ముద్దలు చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన దాంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు బాగా గుజ్జుగా అయిన తర్వాత వరకు వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు టమాటాలు గుజ్జు అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కలదిప్పుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి కలదిప్పుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనియాలి.
ఒక 10 నిమిషాల్లో ఉడికితే మన చేదులేని కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది. చిన్న పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి చేదు ఉండదు. చాలామంది చేదు వల్ల కాకరకాయలు చేసుకోవడమే మానేస్తారు. కాకరకాయలు తినడం వల్ల చాలా హెల్త్కు చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి, వంటల గురించి అలాగే సంతల గురించి. అలాగే లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా కలదిప్పుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మన చేదులేని కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది. రుచికి సరిపోయేంత కొద్దిగా కారం కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కలబెట్టుకొని మూత పెట్టేసుకుంటే మన చేదులేని కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.